గట్టి పట్టుకో ఈ దాంట్లో గవ్వానా చూడు ఎంత మెత్తలకే ఏడ్రా ఎడ చేప ఇక్కడ ఏం కనబడట్లేదు అట్లు ఎంతకుందో తిరగతుంది ఉన్నానా బయట తెత్తరా బయట నేడలో ఏంది నీళ్ళు తల కనిపించలే అట్ట చేత్తో ఒకటి చూపించా ఎండునైనా ఇది పెద్ద పెద్దది అది నాయన పండమ్మా తల్లి ఇది నాన్న పెద్ద చేపరారి పామమ్మ పామురి డాడీ చూడు నాన్న ఎంత పెద్దదో చూడు ఆమె చూపించి వస్తుంది ఆకలి కట్ట చూపించదు నాన్న దరా ఏ కదిలింది అనుకో చిన్న కదులుతాం మళ్ళీ ఇది పట్టుకోలేరు మీరు ఏ మూతమ్మడ చూడండి ఎంత పెద్ద చేప దీని కన్నులు చూడండి అవి ఎంత పెద్ద ఉన్నాయా పాపం భయపడిపోతుంటుంది అది ఏంద్ర ఇల్లు మనల్ని ఎత్తుకునేస్తున్నారండి అది అమ్మకన్నా భయపడుతుంది మంచి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారైతే కోరుకుంటున్నామండి వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయింది కదా ఈరోజైతే మామూలు ఏట్లో పోయేసి అన్నీ కొరమైన చేపలు తెచ్చారు ఎంత పెద్ద చేపలు తెచ్చారంటే ఒకసారి మీరు కూడా చూసేయండి ఇవి నీళ్ళలో వదులున్నారు ఎందుకంటే ఇవి అమ్మాలంట సో ఈ చేపలు అమ్మాలంటే బతుకుంటేనే ఇవి అమ్మేదానికి వీలవుతుంది అనమాట అందుకనేసి వీటిని బతికే ఉంచండి కలబెట్టి మీరు చంపి బతారనేసి అంటున్నారు అక్కడ ఉన్నారు నేను ఉంటారు తల్లి చూస్తారా నేను చూస్తా దాంట్లో వేయాలంట ఈ చేపలను ఎత్తి ఆ పిల్లలు చూడు ఏం చేస్తున్నాయి అక్కడ చూపి ఎంత పెద్ద పొరమేనో కదా అదేనా పెద్ద దాంట్లోకే ఏమో పిల్ల ఇదే 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 అయినా అదంటే కొడుతుంది చేపలను ఒక్కొక్కటైతే ఎత్తి చూపిద్దాం అనుకుంటే అవి కదులుతున్నాయి భయంకరంగా కదులుతున్నాయి ఇంకోటి వచ్చి ఊరికే కలబెట్టినట్టే చచ్చిపోతారా చచ్చిపోతే ఎవరు తీసుకెళ్ళనేసి అంటున్నారు మా అమ్మ అదే కలబెడదామంటే అంటే ఎత్తి చూపిద్దామంటే ఎక్కడ చచ్చిపోతాయండి ఎండ కూడా భయంకరంగా కాస్తుంది బయట చిన్న ఎండ కాదు ఆ ఎండకే నేను కట్ బని నేర్చుకొని తీసేస్తున్నా ఈరోజు ఒక్కటి ఎత్తాను ఓ ఇంత ముందు ఎత్తింది నల్లగా ఉండింది మరి కొంచెం బాగుండింది అన్నమాట అది జమ్ములో ఉండి చేపాము ఇది బుడదలో ఉండి చేప ఉంటుంది కొరమేను చూడండి పాములా ఇక్కడ నుంచి తలకాయ భాగమే కానీ ఎవరన్నా చూసారంటే దడుచుకొని చేస్తారు
ఇంకా ఎక్కువ కలబెట్టినామంటే చచ్చిపోతాయి, ఆగదు, అందుకే పెట్టేస్తా, వదిలేస్తా. మా బ్యాడ్ లెక్క ఏంటంటే ఈ చేపలను ఎత్తిపోయి మా అమ్మ ఈరోజు అమ్మేస్తుందంట, ఉండట్లేదు. ఈసారి పట్టుకొస్తాము, అదే గుంట్లో ఇంకా దండుకున్నాయి, పట్టుకొస్తాము. అప్పుడు కావాలంటే వండుకునేదో వేయించుకునేదో చేసుకుందాము. ఈసారి అయితే ఇవన్నీ అర్థం అయ్యారా, వద్దులే. పొద్దునే కూడా చేపలు కూర చేసినారు, సన్న చేపలు కూర చేస్తున్నారు ఇంట్లో. జడని చేస్తున్నా అమ్మ ఆడుకునేదానికి నాన్న ఉండరా, ఇదే జడ మీరు లే నీళ్ళకి ఎత్తరా. పట్టుకుంటా నాయనా, అదన్నా పట్టుకో. దాంట్లో తెచ్చుకుందాం. అడంట పెట్టు, నేలలో ఉండాలి, అది బయట ఉంటే చచ్చిపోతుంది. వీళ్ళిద్దరు చూడ ఏందనరా మీరా, రెండు చేతులతో గిఫ్ట్ గట్టి పట్టుకో. మళ్ళీ ఏ దాంట్లో గవ్వనా, చూడండి ఫ్రెండ్స్, మా అమ్మలు అయితే ఇంకా ఈ కొరమైన చేపల్ని మార్కెట్కి తీసుకెళ్ళిపోతున్నారు అమ్మేదానికి, చేపల మార్కెట్కి. ఏమా నీళ్ళు తగ్గించేస్తాను చూడమా. రే చేద్దా, రే దూకేసిందిరా. ఇంకా ఉన్నాయమ్మా, లేదా ఏయ్ జరగండి వెనక్క, నెత్తుని గిత్తని ఎగురు దూకేస్తున్నాయి. చిన్న పక్కలు ఉన్నాయి ఇట్లాడా. ఇంత గొద్దు నాది, ఇది చేతిలో నిలబడకుండా దూకేస్తుంది అట్ట కవర్లకు. బాబా ఏం పడుతుంది ఇది, తలక వేసుకొని చూస్తున్నాయి. ఇది చూడు ఎంత తలక దీంట్లో ఎందుకు వదిలినావు మళ్ళీ, మట్టు కదా. ఎన్ని తంతాలు పడుతున్నాయి, పట్టు ఎత్తేస్తా. లేరా దీనికి తెలిసిపోయినట్టున్నది.
మారం చేస్తుంది ఎత్తపల్లేదండి. సో చూసారు కదండి, ఇంకా మా అమ్మ మార్కెట్కి వెళ్ళి కొరమైన చేపల్ని అమ్మేసి వచ్చేసేది అనమాట. లేకుంటే ఇంటికాడ వేపుడు పెట్టుకునేదో కూర పెట్టుకునేదో ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళం. ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.